పెళ్ళైన మహిళకి అయితే 2-3 కావాలి, అమ్మాయిలకి అయితే 4 కావాలి పక్క. అమ్మాయిలకి మంచి సరిపోవట్లేదు. మరి అట్లా ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా అలాగే చదువుతున్నారు. ఇంకా బెటర్గా దొరికితే ఎవడైనా వీడిని వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నారు. మేడం నమస్తే మేడం, మీ పేరు? సహస్రతి. సో అయితే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. భర్తకి ఆరోగ్యం పరంగా ఒక హెల్త్ ఇష్యూ ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసి కిడ్నీ అమ్మేసి తన లవర్తో వెళ్ళిపోయిందనమాట. వాడు కిడ్నీ తీసేదాకా వాడేం చేస్తున్నారా? అదే ఉన్న నెత్తి మీద జుట్ట నిద్రపోతుంటే తీయడానికి, లేదంటే చేతుకున్న గోర కాలుకున్న గోర నిద్రపోతుంటే తీయడానికి. గోరు తీస్తేనే నొప్పి పెట్టి తుళ్ళిపడి లెగుస్తారు మనుషులు. కానీ ఆ రకంగా కిడ్నీ తీస్తానని వాడెంత నిద్రపోతున్నాడు అంటే కిడ్నీ ఏం చెప్పి అమ్మేసింది? ఏం మోసం చేసి భర్తకు అమ్మేసింది కిడ్నీ? అంటే వేరే పరాయి పురుషుడి కోసం భర్తను ఇంకా నయం చంపలేదు, కిడ్నీ అమ్మింది. ఇంకా సంతోషపడమని చెప్పు. ఎందుకంటే ప్రాణం తీసో లేదంటే కాళ్ళు చేతులు గబ్బిళ్ళని అలాడి తీసినట్టు అలాడి తీయలేదు. చంపి చెట్లుగా అలాడి తీయకుండా కిడ్నీ అమ్ముకొని వాడితో వెళ్ళిపోయింది. మరి వాడి కిడ్నీ కూడా అమ్మిద్ది రేపు. ఈ కట్టుకున్న 3 కిడ్నీ అమ్మిన ఆడది రేపు ప్రియుడు కిడ్నీ అమ్మదా? వాడు ఏమన్నా అలర్ట్గా ఉంటాడా? ఉన్నాడంటే వాడు అదృష్టవంతుడు, లేకపోతే ఇది వాడినే చంపేసింది. ఇంకోటి మరగడానికి గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఒక ప్రియుడు కోసం భర్త కిడ్నీ అమ్మి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకోటి కొత్తోడు కొంచెం ఒడ్డు పొడుగు గ్లామర్ ఉండి కొంచెం డబ్బు ఉన్నాడు తగిలాడు అనుకో, వీడి కళ్ళు అమ్మేసిద్దో గుండె అమ్మేసిద్దో ఏమమ్మేసిద్దో తెలియదు. చెప్తున్నాను కదా, అదే ఒక్కొక్క మహిళకి 2 కావాలి అని. పెళ్ళైన మహిళకి అయితే 2-3 కావాలి, అమ్మాయిలకి అయితే 4 కావాలి పక్క. జరిగింది మేడం. అది నిజంగానే ఒక అబ్బాయిని 8 ఏళ్ళుగా లవ్ చేసి తర్వాత ఇప్పుడు బ్రేకప్ చెప్పేసి నాకు నీ ఒక్కరికి సరిపోతే నాకు 2 కావాలని చెప్తే అబ్బాయి చేసుకుని చనిపోయారు అనంతపూర్లో. నిన్న జరిగింది. చూడు, చచ్చిపోవడం ఎందుకురా? బాటిల్ పెట్టి దాని తలపగలు కొడితే పని అయిపోక 2 కావాలంటే సరే వదిలేయి, హ్యాపీగా బ్రతుకు. లవ్ ఫెయిల్ అయితే లైఫ్ సక్సెస్ చేసుకో, అంతేగాని లైఫ్ని స్మాష్ చేసుకోవడం ఎందుకు? వాడెవరో పిచ్చోడు పాపం అమాయకుడు. ఈ నేను చెప్పే మాటలు వాడి దాకా వెళ్ళినట్లయితే వాడు కూడా నా వీడియో స్టేటస్లో పెట్టుకొని నన్ను ఇంప్రెషన్స్గా తీసుకొని వాడు బ్రతికుండేవాడు. అంత దూరం వెళ్ళినట్లు లేవు, చూసున్నాడు నా వీడియోస్. ఆ అమ్మాయి మైకంలో పడ్డాడు కదా, 8 ఏళ్ల ప్రేమ అంటే మరి మాటలా? మరి అట్లా ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా అలాగే చదువుతున్నారు. ఇంకా బెటర్గా దొరికితే ఎవడైనా వీడిని వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నారు. మరి ఆ బెటర్ అనేది ఏంటి అంటే ఆ బెటర్ అనే పదంలో ఏం వెతుకుతున్నారు? ఇక్కడ ఎవరైనా మనిషే కదా, అవతలోడైన మనిషే అవతలోడేం బంగారు బొమ్మేం కాదు, ఎవతలోడేం మట్టి బొమ్మేం కాదు. దాని మీద ఇట్లా ఎందుకు చేస్తున్నారు అమ్మాయిలు? ఇట్లా చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే ఇది ఏంటంటే అమ్మాయిలకి మంచి సరిపోవట్లేదు. ఒక లెక్కకి చెప్పాలంటే సరిపోవట్లేదనే చెప్పుకోవాలి. ఒకళ్ళు అయితే సరిపోవట్లేదు, అమ్మాయిలు అయితే 4 మెయింటెనెన్స్ చేస్తున్నారు, ఆంటీలు అయితే 3-2 మెయింటెనెన్స్ చేస్తున్నారు.